ఓం శ్రీ గణేశారదా గురుభ్యో నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఓం ఖడ్గం చక్రగదేశు చాప పరిగాన్ శూలం శుండీం శిరః శంఖం సందగతేం కరైశ్రణీనాం సర్వాంగోషావృతాం నీలాశ్మతిమాస్య పాదష్కాం సేరే మహాకాళికామ్య మత్సౌచవిదేహనో కమలజోహనతుం మధుం గైదమో. ఓం శ్రీరోర్నల కోసమాలక్ష్మీదేవతాభ్యో నమః. ఈ నెల 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరుగుతున్న మన దేవాలయ శ్రీ రోడ్నల్లపోచ మహాలక్ష్మి అమ్మవారి 21 వార్షిక బ్రహ్మోత్సవాలు 23, 24, 25 రోజులలో అమ్మవారికి మహాశతచండీ యాగం జరుగుతున్నది. 23 ఉదయంన అమ్మవారి యాగశాల ప్రవేశము, గోపూజ, బాష్ప మండపాల పూజ, మండపావాహనలు, పృథ్వీకరణము, గోపూజ ఇత్యాది పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 9 గంటలకు అమ్మవారి యొక్క శతచండీ పారాయణలు మొదలవుతాయి. 23, 24 ఉదయం సాయంత్రము శతచండీ పారాయణలు జరుగుతాయి. గణపతి హోమము, రుద్ర హోమము, చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి. 25 ఉదయము శతచండీ యాగం మొదలవుతుంది. 12:30 గంటలకు మహాపూర్ణాహుతి మొదలవుతుంది. సాయంత్రము అమ్మవారిని పసుపుతో ఎదుర్కోళ్ళు తేవడం జరుగుతుంది. 26, 27 అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. 26 ఉదయము అమ్మవారికి శతకలశాభిషేకాలు జరుగుతాయి. అమ్మవారికి పంచామృతాలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలతోని అభిషేకం చేయడం జరుగుతుంది. 26 సాయంత్రము అమ్మవారి కళ్యాణం కోసమై గంగతెప్ప పుట్ట బంగారం తేవడం జరుగుతుంది. 27వ తారీఖున వేద బ్రాహ్మణులు వచ్చే అమ్మవారి కళ్యాణము, ఒగ్గు పూజారులు వచ్చే అమ్మవారి కళ్యాణం, సదర్పటాలు, అగ్నిగుండాలు, మహా అన్న ప్రసాద వితరణ. ఆ సాయంత్రము అమ్మవారికి మహా ఊరేగింపు జరుగుతుంది. మహాయాగము, శతచండీ మహాయాగము మరియు అమ్మవారి కళ్యాణోత్సవము, రథయాత్ర ఇవన్నీ జరగాలంటే భక్తుల యొక్క సహకారం ఎంతగానో ఉంటుంది. భక్తులందరూ కూడా యథాశక్తిగా ధనరూపేణ వస్తురూపేణ సహకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగా. జయ జగదమ్మ, జయ శ్రుతం. కావున భక్త జనాదులందరూ కూడా శ్రీ తోర్నల్లపోచ మహాలక్ష్మి అమ్మవారి 21 వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందాలని దేవాలయ ధర్మకర్త గారు బాలకృష్ణ గారి తరఫున, కార్యనిర్వహణాధికారి తోట చంద్రశేఖర్ గారి తరఫున ఆహ్వానించడమైంది. జై